జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఒకటే చెప్పారు, నేను నవరత్నాలు నా మేనిఫెస్టో పెడుతున్నా, 2 పేజీలో ఉంటుంది నా మేనిఫెస్టో. నవరత్నాలు అంటే ఎవరైనా చెప్పండి నాకు. నవరత్నాలు ఏముంది, ఇంకేముంది చెప్పండి, ఇంకా చెప్పండి, మీరే చెప్పాలి. చెప్పండి, లైన్లో చెప్పండి. ఇంకా నేను మిమ్మల్ని ఏం కలుగుతున్నా అంటే, రేపు ప్రజల్లోకి వెళ్ళి ఇవన్నీ మా నాయకుడు ఇంత గొప్ప నాయకుడు, ప్రపంచంలోనే మా నాయకుడు లేడు, మా నాయకుడు చెప్పింది చేస్తాడు అని చెప్పాల్సింది మీరు, నేనా మీరా? మేము మీకు చెప్తాం, మీరు ప్రజల్లోకి చెప్పాలి కదా. 650 పేజీలు మేనిఫెస్టో పెట్టాడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు, 2014 ఎలక్షన్ ముందు 650 పేజీలు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అది వెబ్సైట్ లో లేదు, ఆ పుస్తకాలు కూడా మాయం చేశాడు. ఒక్క హామీ నెరవేర్చలేదు. కానీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు మేనిఫెస్టో అంటే ఒక పవిత్రమైన గ్రంథం, ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్ లాగా భావించి మొత్తం అమలుపరిచినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు చెప్పింది మాట నిలబెట్టుకోలేనటువంటి అసమర్థుడు, ఒక మోసగాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అవునా కదా? ఏంటి చంద్రబాబు నాయుడు అది కరెక్ట్గా చెప్పాడు. ఆయన పుట్టినప్పుడు తెలుసా? ఆయన పుట్టినరోజు తెలుసా? చంద్రబాబు నాయుడు 420 ఏప్రిల్ 4వ నెల 20వ తారీఖు 420 ఆయన పుట్టినరోజు 420. 4వ నెల ఏప్రిల్ అంటే 4వ నెలలో పుట్టాడు ఆయన. 20వ తారీఖు పుట్టాడు. ఖచ్చితంగా దేవుడు కూడా 420 లాగానే ఆయన బుద్ధుడు కూడా 420. పచ్చి మోసగాడు. పావలా ఏంటంటే, పావలా పాపం లొకేషన్ పరిక్రమాలుగా చంద్రబాబు గారి కొడుకు పరిమాణ లొకేషన్ ముఖ్యమంత్రి చేయడం కోసం అది అవ్వడం వేరే సంగతి. జగన్మోహన్ రెడ్డి దెబ్బకి పావలాలు తట్టుకోలేవు, 10 రూపాయలు తట్టుకోలేవు, అణాలు తట్టుకోలేవు. అవునా? 24 సీట్లు తీసుకుని నేను పంచిలోడు కడతానంటాడు, నేను తోలు తీస్తానంటాడు, నేను తిండి తీస్తానంటాడు, మొన్న ఏంటి సప్త సముద్రాలను దొక్కేస్తానంటాడు, భూపాతంలో దొక్కేస్తానంటాడు, సినిమా డైలాగ్ అనుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2 సీట్లో పోటీ చేశాడు పవన్ కళ్యాణ్ 2019లో. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన 2 క్యాండిడేట్ల మీద ఓడిపోయాడు. అవునా కదా? అవునా కదా? నువ్వు పెద్ద ఫిల్మ్ స్టార్ అంటావు, పవర్ స్టార్ అంటావు, నేను రంగంలో దిగితే చించేస్తానంటావు, పొడి చేస్తానంటావు, పాటలో దొక్కేస్తానంటావు, పంచినోడు కడతానంటావు. సినిమా డైలాగులు, సినిమా హీరోలు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అభ్యర్థుల మీద ఓడిపోయి సిగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్? 24 సీట్ల కోసం నీ విన్యాసాలు చూస్తుంటే మాకు జాలేస్తుంది. మాకు జాలేస్తుంది. మా కార్యకర్తలకి, నాయకులకి నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. 24 సీట్ల కోసం నీ జన సైనికులు, నీ పార్టీ వ్యక్తులు, నిన్ను భుజాల మీద పెట్టుకుని మోసేట వ్యక్తులు అందరికి వాళ్ళందరూ ఆత్మగౌరవం తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు దగ్గర, లోకేష్ నాయుడు దగ్గర తాకట్టు పెట్టిన వ్యక్తి ఎవరున్నారంటే వాళ్ళు పవన్ కళ్యాణ్. అవునా కదా? ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు చదువుకునే పిల్లల కోసం ఏం చేస్తారు మీరే చెప్పండి. ఏం చేస్తున్నారు? అమ్మఒడి ఇస్తున్నారు. స్కూల్స్ పంపిస్తారా? ఇంగ్లీష్ మీడియం పెట్టారా? ఇంగ్లీష్ మీడియం పెడతాం వల్ల మీ అందరూ ఇంగ్లీష్ లో చదువుకుని రేపు ప్రపంచంతో పోటీ పడతారు. ప్రపంచంతో పోటీ పడతారు మీరు. అవునా కదా? అమ్మఒడి ఇస్తున్నాడు, విద్య ఇస్తున్నాడు, అలాగే విద్యా దీవెన ఇస్తున్నాడు. మొన్న నేను తిరుపతి నియోజకవర్గంలో ఇట్లాగే మాట్లాడుతుంటే ఒక ఆయన చెయ్యంటే నేను మాట్లాడుతున్నానండి. ఏంటని నేను మైక్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు మా అబ్బాయికి ఒకరికి అమ్మఒడి ఇచ్చాడు. పెద్ద అబ్బాయికి 15 లక్షలు విదేశీ విద్య కింద 15 లక్షలు ఇచ్చాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయింది. మా పెద్ద అబ్బాయి అమెరికా వెళ్ళి 2 రోజుల క్రితమే
$86,000 సంవత్సరానికి ఉద్యోగం వచ్చింది. $86,000 అంటే నాకు తెలిసి దగ్గర దగ్గర 90 లక్షలు కాదు, ఒక 70 లక్షల చిల్లర, అంటే నెలకి $6 లక్షల ఉద్యోగం. జగన్మోహన్ రెడ్డి గారు 15 లక్షలు ఇస్తే వెళ్ళి విదేశాల్లో చదువుకుని తీసుకొచ్చి అదే మంచిగా చదువుకుని $6 లక్షల సంపాదించుకుని తల్లిదండ్రులకు చాలా ఆనందంగా ఉండేటట్టు కూడా ఆ పిల్లలు చేస్తున్నాడు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్పతనం. అవునా కదా? నేను అనగా మీతో మాట్లాడినట్లే ఆయనతో మాట్లాడుతుంటే ఆయనే వచ్చి చెప్పాడు. అలాగే నేను మైలవరం ఆసనాలు అనుకుంటా మనం మాట్లాడుతుంటే ఒక ఆవిడ వచ్చింది, మా కుటుంబానికి ఇప్పుడు వరకు $5 లక్షల సంక్షేమ పథకాలు ఇచ్చారు, నా బ్యాంక్ అకౌంట్ $5 లక్షలు పడి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పింది. $5 లక్షలు ఒక కుటుంబానికి, ఏదో పథకమైనా కానీ. అంటే పేదవారి జీవన విధానాన్ని మార్చేటువంటి ఒక సంస్కరణవేత్త జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక సంస్కరణ చేయడానికి వచ్చినటువంటి గొప్ప వ్యక్తి. అట్లాగే పిల్లల చదువులు, మీ ఆరోగ్యం నేను చూసా. ఆ మధ్య రకరకాలుగా సంక్షేమం ఒకటే చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి లేదని చెప్పారు. అభివృద్ధి లేదని కొంతమంది, ముఖ్యంగా 2,000 ఎకరాల కోటలో కూర్చున్న రామోజీరావు గారు 8,000 ఎకరాల కోటలో కూర్చున్నాడు. హైదరాబాద్ లో 2,000 ఎకరాలు ఆయన రామోజీ ఫిల్మ్ సిటీ. అక్కడ ఒక ఇల్లు ఉంటుంది, ఒక కొండ మీద, దాంట్లో కూర్చుంటాడు ఆయన. అక్కడ కూర్చుని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి లేదని ఈనాడు పేపర్లు వేస్తాడు. ఇంకొక ఆంధ్రజ్యోతి ఆయన జూబ్లీ హిల్స్ లో కూర్చుంటాడు, ఆయన ప్యాలెస్ లో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి లేదంటాడు. చంద్రబాబు సంగతి తెలుసు మీకు. వారంలో 3 రోజులు ఇక్కడ ఉంటాడు, 4 రోజులు హైదరాబాద్ ఉంటాడు. ఇక్కడ సొంత ఇల్లు కూడా లేదు. వీళ్ళంతా కలిసి ఇక్కడ అభివృద్ధి లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయట్లేదు అంటాడు. సరే, అభివృద్ధి అనేది పక్కన పెడితే మీరందరూ బాగా ఉంటాం, మీ పిల్లలు బాగా చదువుకోవటం, మీరు సంతోషంగా ఉంటాం, మీరు సుఖంగా ఉంటాం, మీరు ఆరోగ్యంగా ఉంటాం, మీరు ఒక ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపడం, ఒక జీవన విధానం గడపడం, మానవ అభివృద్ధి, ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటారు దాన్ని. అంటే సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసం కల్పించడమే అసలైన అభివృద్ధి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ప్రపంచంలో ఏ మేధావులు నేను చెప్తారు, 5 స్టార్ హోటల్ కడతాం కాదు అభివృద్ధి అంటే, 7 స్టార్ రోడ్ లైటింగ్ కాదు, 10 స్టార్ ఎయిర్పోర్ట్లు కడతాం కాదు. పేదవాడు ఆకలితో ఉండకూడదు, పేదవాడు అనారోగ్యంతో బాధపడకూడదు, పేదవాడు బాధపడతా ఉండకూడదు, సంతోషంతో ఉండాలి. అన్ని రకాలుగా పేదవాళ్ళు బాగుండాలి. పేదవాళ్ళ పిల్లలు ప్రపంచంతో పోటీ పడి మరి మంచి జీవన విధానంతో తల్లిదండ్రులు చూసుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్యం. అదే ఈరోజు పెద్ద అభివృద్ధి. అదే కాకుండా ఇవాళ నేను 50 రోజులు అయిందనుకుంటా నేను వైఎస్ఆర్సీపీలో చేరి, నేను ఊళ్ళలోకి వెళ్తాంటే నేనే ఇప్పుడు దాదాపు ఒక 100 సెక్రటరియట్లు కానీ, ఆర్బీకేలు కానీ, విలేజ్ హెల్త్ కానీ, అర్బన్ హెల్త్ కానీ నేను ఓపెన్ చేశా. 30,000 కోట్ల రూపాయలు ఈ దాదాపు 15,000 సెక్రటరియట్లు, ఆర్బీకేలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు, హెల్త్ క్లినిక్ కడతానికి జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు, ఖర్చు పెట్టారు. నువ్వు ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, ఆయన ఒక్క టెంపరీ సెక్రటరీ కట్టే అది అభివృద్ధి అంటారు. అవునా కదా? ఇందాక మన తిరుపతిలో చెప్పారు నాకంటే ముందే. నువ్వు కట్టింది ఒక టెంపరీ సెక్రటరీ, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కట్టింది విలేజ్ సెక్రటరీ 11,000 సెక్రటరీలు కట్టారు. నువ్వంతా కలిసి ఏమీ లేని అమరావతిలో 2,000 కోట్లు 3,000 కోట్లు ఖర్చు పెట్టుంటావు. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలు బాగుండాలని చెప్పి గుంటూరు, విజయవాడ, తిరుపతి, ఏలూరు, రెడ్డిగూడెం, అట్లాగే మైలవరం బాగుండాలని, తిరువురు బాగుండాలని, విశాఖపేట బాగుండాలని 30,000 కోట్లు ఖర్చు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఏది అభివృద్ధి చేయలేదా జగన్మోహన్ రెడ్డి గారు? నాతో చర్చకురమని నేను చెప్తా. మీ ఆరోగ్యం కోసం 8,500 కోట్లు పెట్టి ప్రతి జిల్లాలో ఇవాళ మెడికల్ అప్లికేషన్ హాస్పిటల్, నర్సింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీ పెట్టి మీ ఆరోగ్యం కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే ఏదైనా సరే
లెక్కలు తీసుకుంటూ వస్తే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ఎంత అభివృద్ధి చేశారో దానికంటే 100 రెట్లు అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తమ్ముడు మీరు వినాలి, ఎందుకంటే మీరు వెళ్ళి మళ్ళీ పెళ్లికి చెప్తారు ఇవన్నీ నేను చెప్పేది కూడా. మిమ్మల్ని ఈ మీడియాలు, సోషల్ మీడియాలు, అట్లాగే కొంతమంది వ్యక్తులు తప్పుదోవ పట్టిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేశాడు, అభివృద్ధి చేశాడు. అవునా అవునా కదా? మీ విలేజ్ లో సెక్రటరీ కట్టారా? సచివాలయం కట్టారా? ఆర్బీకే పెట్టారా? హెల్త్ క్లినిక్ పెట్టారా? అది అభివృద్ధి కదా? ఇంతకుముందు ఎప్పుడైనా చూసామా పల్లెటూరులో ఇవన్నీ? వాలంటీర్ వ్యవస్థ పెట్టాడా? 50 కుటుంబాలకు ఒకళ్ళు వచ్చి వాలంటీర్ మీకోసం పనిచేస్తారా? సచివాలయాలు పెట్టిన గ్రామాల్లో 10 మంది 12 మంది అధికారులు పెట్టి మీకు లంచాలు లేకుండా ఎంఆర్ఓ ఆఫీస్కు తిరిగే పని, కలెక్టర్ ఆఫీస్కు తిరిగే పని, జిల్లా హెడ్ క్వార్టర్స్ తిరిగే పని, మండల హెడ్ క్వార్టర్స్ తిరిగే పని తప్పించి మీ ఇంటికే మీకు కావాల్సినవి వస్తున్నాయి లేదా? వస్తున్నాయి కదా? ప్రపంచంలోనే ఇవన్నీ కూడా నేను ఈ దేశం అంతా తిరిగా. ప్రపంచంలో నాకు తెలిసి ఒక 200 దేశాలు తిరిగి ఉంటాను నేను. ఇటువంటి సంక్షేమం కానీ, ఇటువంటి అభివృద్ధి కానీ, ఇటువంటి సంస్కరణలు కానీ చేసినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు. ప్రజల వద్దకు నిజమైన పాలన, నిజమైన ఆరోగ్యం, నిజమైన చదువు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు? మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అవునా? మన నాయకుడు. గర్వంగా చెప్పండి, గర్వంగా చెప్పండి. మా నాయకుడు అభివృద్ధి చేశాడు, మా నాయకుడు సంక్షేమం చేశాడు, మా నాయకుడు అందరు ప్రజల్ని సుఖంగా, సంతోషంగా, ఆనందంగా వచ్చాడు. మా నాయకుడు మా పిల్లల్ని బ్రహ్మాండంగా చదివిస్తున్నాడు, మంచి ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు పేపర్లో ఉద్యోగాలు, ఈనాడు పేపరు, జ్యోతి పేపరు, TV5, సోషల్ మీడియాలో తన సొంత సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియాలో నాకు తెలుసు హైదరాబాద్ లో 600 మంది కూర్చుని పెట్టి పనిచేస్తాడు. ఏంటంటే రోజు పొద్దునే జగన్మోహన్ రెడ్డి గారి మీద బోర్డు చూస్తూ ఉంటారు. ఇక్కడ అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఇక్కడ దుర్మార్గాలు జరిగినాయి 5 ఏళ్లలో, నెలల్లో జరగలేదు కదా? మరి ఇంకా ఎక్కడ జరుగుతున్నాయి? విజయవాడలో జరిగినాయి. నాకైతే తెలియదు విజయవాడలో జరిగినట్టు. నేను విజయవాడ ఎంపీనే కదా, నాకు తెలీదు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి దౌర్జన్యాలు, దుర్మార్గాలు? ఇవన్నీ మీడియా సృష్టి, అట్లాగే సోషల్ మీడియా సృష్టి. కాబట్టి మీరు ధైర్యంగా చెప్పండి. గోడలోకి వెళ్ళి మీరు ధైర్యంగా చెప్పండి. ఏమని చెప్తారు? ఎందుకు జగన్ కూడా అని చెప్తారు. బీసీలు బాగుండాలంటే చెప్పండి. బీసీలు బాగుండాలంటే, ఎస్సీలు బాగుండాలంటే, ఎస్టీలు బాగుండాలంటే, మైనార్టీలు బాగుండాలంటే, పేదవాళ్ళు బాగుండాలంటే ఇంకేంటి? జగన్ మీద ఏది కూడా వాలేను. ఏగెట్టారు వాళ్ళ మీద నువ్వు వెళ్ళి చెప్పు ప్రజలకి. ఏమని చెప్పాలి? బీసీలు బాగుండాలంటే జగన్ రావాలి, ఎస్సీలు బాగుండాలంటే, మైనార్టీలు బాగుండాలంటే, ఎస్టీలు బాగుండాలంటే, అన్ని కులాల్లో కమ్మవాళ్ళు అవ్వచ్చు, రెడ్లు అవ్వచ్చు, కాపులు అవ్వచ్చు, వయసులు అవ్వచ్చు, బ్రాహ్మణులు అవ్వచ్చు, రాజులు అవ్వచ్చు. వాళ్ళలో పేదవాళ్ళందరూ బాగుండాలంటే ఇక్కడ మా సర్నాల తిరుపతిలో ఎన్ని ఓట్ల మెజార్టీ తెలుస్తాడు? ఎన్ని ఓట్ల మెజార్టీతో? ఎంత గ్యారంటీయా? డౌట్ లేదా? మీరందరూ మాట ఇచ్చారు నాకు 25,000 ఓట్లతో. ఈయన మైలవరం వీరప్ప అవడం, మైలవరం వీరప్పను అవుతాడా? బుడితో అవుతాడా? బుడితో అవుతాడా? మట్టితో అవుతాడా? ఇసుకతో అవుతాడా? మీకు సేవ చేసుకుంటాడు, మీకు అందుబాటులో ఉంటాడు. పక్కా లోకల్. నందిగారి నుంచి వచ్చాడా? ఎక్కడి నుంచి వచ్చాడు? పక్కా లోకల్. సర్నాలు తిరుపతిరావు అది